ఎండనక వాననక రోడ్డుపై పాదరక్షలు కుట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్న సత్యనారాయణకు దాతల సహకారంతో గొడుగును అందించడం జరిగిందని రాయవరపు సేవా సంఘం చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ తెలిపారు. అందులో భాగంగా పాదరక్షల మరమ్మతులు చేసే సత్యనారాయణకు ఎండ వానల నుండి రక్షణ కల్పించేందుకు గొడుగు కావాలని కోరారని, దాంతో తన మనవడు రాయవరపు సత్య అక్షర్ పుట్టినరోజు పురస్కరించుకుని డాక్టర్ రాయవరపు సత్యభామ సత్యనారాయణకు 5,000 రూపాయల గొడుగును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ, ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మసార్థకం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పరిమి హైమావతి పాల్గొన్నారు. అది కూడా మా మనవడు పుట్టినరోజు వాడికి సందర్భంగా సత్య అక్షర్ సత్య అక్షర్ మా మనవడు మొదటి పుట్టినరోజు సందర్భంగా. అంటే ఎందుకంటే మనం ఈరోజు ఇలా చెయ్యాలంటే ఖచ్చితంగా మానవ సేవ మానవ సేవ. ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ముఖ్యంగా పుట్టినరోజులు ఎలా జరిగినప్పటికీ పుట్టినరోజు చేసుకున్న సందర్భం ఇలాంటి వారికి మనం సహాయం చేస్తే తరతరాలు కూడా అది వృద్ధి చెందాలి, వాళ్ళ కష్టం తీరాలి మనం అన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. సత్యనారాయణకి మంచి ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవడానికి ఎండ నుంచి వర్షం నుంచి తనకి విముక్తి కలిగి జాగ్రత్తగా పని చేసుకొని ఆరోగ్యంతో కుటుంబాల జీవనోపాధి కోసం అని చెప్పి ఏర్పడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆశిస్తున్న మా మనవడికి ఇవ్వాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం.